హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్. ఐపీఎల్ వల్ల మనకి ప్రధానమైన లాభం ఏంటంటే ది ఎమర్జెన్స్ ఆఫ్ యంగ్ టాలెంట్. చాలామంది కొత్త కుర్రాళ్ళు ఐపీఎల్లో సందడి చేసి ఇమీడియట్గా షార్ట్ కట్ టు ఇండియన్ టీంకి వెళ్ళిపోవడం అనేది మనం చూసాం. లాస్ట్ సీజన్లోనే తీసుకోండి, నితీష్ కుమార్ రెడ్డి కానీ, శశాంక్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, యష్ దయాల్, రమణ్ దీప్ సింగ్, వీళ్ళందరూ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ ఫౌండ్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్. సో అలాంటి యంగ్ టాలెంట్ క్రియేట్ అవుతుంది, ఒక టాలెంట్ పూల్ ఎమర్జ్ అవుతుంది ఇండియన్ టీంకి. అదే ఐపీఎల్లో మనకి ముఖ్యమైన ఇష్యూ. అండ్ మీరు రిటెన్షన్స్లో కూడా తీసుకుంటే, ఈసారి రిటెన్షన్స్లో 46 మంది ప్లేయర్స్ రిటైన్ చేసుకుంటే దాంట్లో యాజ్ మెనీ యాజ్ 10 ప్లేయర్స్ హ్యాపెన్ టు బి అన్క్యాప్ ప్లేయర్స్. ఇంకా నితీష్, మయాంక్ యాదవ్ లాంటి వాళ్ళు క్యాప్డ్ అయిపోయారు. సో ఆ రకం చూసుకుంటే 12. నేను ఇంకా ధోనీని, సందీప్ శర్మని కౌంట్ చేయలేదు. వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్ అంటే టెక్నికల్ అన్క్యాప్ ప్లేయర్. నేను చెప్పే అన్క్యాప్ ప్లేయర్స్ ఎవరంటే ఎవరైతే యూత్ ఇండియాకి అస్సలు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్స్ వీళ్ళు. అంత బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆఫ్ లైట్ అన్క్యాప్ ప్లేయర్స్కి పెద్ద పెద్ద అమౌంట్స్ ఆక్షన్లో పలకడం కూడా మనం చూసాం. లాస్ట్ సీజన్లో కానీ అంతకుముందు కానీ అవేష్ ఖాన్ వెంట్ ఫర్ 10 crores, అన్క్యాప్ ప్లేయర్కి హైయెస్ట్ అమౌంట్ అది. తర్వాత కృష్ణ భాగవతం వన్స్ వెంట్ ఫర్ 9.25 crores. రాహుల్ తెవతియా అండ్ షారుఖ్ ఖాన్ కూడా 9 crores ఈచ్కి వెళ్ళారు. సో పెద్ద పెద్ద అమౌంట్స్ వస్తాయి. ఈసారి కూడా ఆ 10 crore బ్యారియర్ కూడా క్రాస్ అవుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను చెప్పబోయే టాప్ 10 చెప్పబోతున్నాను. అన్క్యాప్డ్ ఎవరెవరు కావచ్చు అనే దాంట్లో చాలా ఎక్సైటింగ్ టాలెంట్ ఉంది అక్కడ. సో వాళ్ళలో కొంతమంది దే విల్ బ్రేక్ ద బ్యాంక్. వాళ్ళు 10 crores కూడా దాటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్క్యాప్ ప్లేయర్స్ చాలా సందడి చేస్తున్నారు ఐపీఎల్లో. ఎందుకంటే ఇండియాలో చాలామంది యంగ్స్టర్స్కి ఏంటంటే టార్గెట్ ఐపీఎల్ కాంట్రాక్ట్ తెచ్చుకోవడమే అవుతుంది, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. అదే ఇప్పుడు అందరు లక్ష్యంగా ఉంది. దానికోసం వాళ్ళు చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి దాని నుంచి ఆ రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ అస్ టు సీ. సో నేను టాప్ 10 చెప్తాను. ఇదే ఆర్డర్ రాకపోవచ్చు. వీళ్ళలో కొంతమందికి ఇటు వస్తారు, కొంతమంది అటు వస్తారు, మనం చెప్పలేం. అయితే మనకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్, పాస్ట్ పర్ఫార్మెన్సెస్, దాని ఆధారంగా నేను టాప్ 10 పెట్టాను. దాంట్లో నేను రివర్స్ ఆర్డర్లో చెప్తాను. 10లో ఎవరు ఉంటారని చెప్తాను. నేను 10లో స్వస్తిక్ చికారా, అతను యూపీకి చెందిన క్రికెటర్. లాస్ట్ టైం ఢిల్లీలో ఉన్నాడు, అవకాశం రాలేదు అతనికి. బట్ అతను లాస్ట్ 2 seasonsగా యూపీ ప్రీమియర్ లీగ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు. ఈసారి కూడా అతని టాప్ స్కోరర్, ఒక సెంచరీ చేశాడు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, 180 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. 46 6లు కొట్టాడు. ఈజ్ హ్యావింగ్ దట్ ఎబిలిటీ టు హిట్ దోస్ సిక్సర్స్. సో చాలా టీమ్స్కి ఇంపాక్ట్ ప్లేయర్గా లేట్గా వచ్చి 6లు కొట్టే ప్లేయర్ కావాలి. సో ఆ రకంగా ఐ థింక్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ స్వస్తిక్ చికారా. లాస్ట్ టైం ఛాన్స్ రాలేదు, ఈసారి అతను డెఫినెట్గా ఒక మంచి అమౌంట్ పలుకుతాడని అనుకుంటున్నాను. నమన్ధీర్ ఈజ్ అట్ 9. నమన్ధీర్ లాస్ట్ టైం ముంబై ఇండియన్స్కి ఆడాడు. పంజాబ్కి చెందిన ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. బట్ అతను కూడా బిగ్ హిటర్, 6 hitting ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఆల్రెడీ లాస్ట్ ఐపీఎల్లో ఒక 62 నాట్అవుట్ ఎంతో చేశాడు ముంబై తరఫున. చాలా మంచి 6లు కొట్టాడు. సో అతను కూడా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. మరొక ప్లేయర్, ఇతను కూడా నెంబర్ 8లో సమీర్ రిజ్వీ కూడా యూపీ ప్రీమియర్ లీగ్లో రెగ్యులర్గా బాగా పర్ఫామ్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ సిఎస్కే, మ్యాచ్లు ఆడాడు కానీ ఒక్కటే ఏదో 25 ఎంతో చేశాడు, కొన్ని 4లు 6లు కొట్టాడు కానీ పెద్దగా రన్స్ చేయలేదు, ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. బట్ హీ హ్యాస్ గాట్ దట్ ఎబిలిటీ. అందుకనే చెన్నైలో అతనికి కంటిన్యూస్ ఛాన్సెస్ ఇచ్చారు. అండ్ ఆ 6 hitting ఎబిలిటీ లేట్గా వచ్చి, ఐ థింక్ రషీద్ ఖాన్ ఎవరినో అతను వరుసగా 4లు కొట్టాడని నిన్న కూడా ఎవరు చెప్తా ఉన్నాను నేను కడపలో వెళ్ళినప్పుడు. సో సమీర్ రిజ్వీ ఈజ్ అనదర్ ప్లేయర్, ఎక్సైటింగ్ టాలెంట్. ఈజ్ ఎట్ నెంబర్ 8 ఇన్ మై లిస్ట్. నెంబర్ 7లో యష్ ఠాకూర్ ఉన్నాడు. యష్ ఠాకూర్ ఐ థింక్ 10 మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 11 వికెట్లు తీశాడు లాస్ట్ ఐపీఎల్లో. ఈజ్ వెరీ గుడ్. డెత్లో కూడా మంచి బౌలింగ్ వేస్తాడు, మంచి పేస్ ఉంది యష్ ఠాకూర్ అండ్ హ్యాస్ గాట్ గుడ్ స్లోయర్ వన్స్ బాగా వేస్తాడు. సో యష్ ఠాకూర్ ఈజ్ అట్ నెంబర్ 7. ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్, ఆల్రెడీ ఐపీఎల్ ఆడాడు, ప్రూవ్ చేసుకున్నాడు. సో యష్ ఠాకూర్ కోసం, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్, ముఖ్యంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, ఇండియాకి ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మీకు ఇలాంటి యంగ్స్టర్స్ కూడా చాలా టీమ్స్కి అవసరం ఉన్నారు. అలాగే మరొక ఫాస్ట్ బౌలర్ వైభవ్ అరోరా, పార్ట్ ఆఫ్ ది విన్నింగ్ కేకేఆర్ విన్నింగ్ ఐపీఎల్ విన్నింగ్ టీమ్.
వైభవ్ అరోరా కూడా న్యూ బాల్తో బాగా బౌలింగ్ వేస్తాడు. మోస్ట్లీ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా వైభవ్ అరోరా ఈజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. అతను కూడా 10 మ్యాచ్లో 11 వికెట్లను తీశాడు లాస్ట్ సీజన్లో. అతను కూడా చాలా టీమ్స్ అతని కోసం వెళ్తాయి. ఐ థింక్ ఈ ప్లేడ్ ఫర్ ఇండియా ఏ ఎమర్జింగ్ టాలెంట్ దాంట్లో కూడా ఇండియాకి ఏ తరఫున ఆడాడు, బాగానే పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ 5లో నెహాల్ వడేరా గత 2 సీజన్లు కానీ 3 సీజన్లు గాను ముంబై ఇండియన్స్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ సీజన్లో ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. ముంబై ఇండియన్స్లో చాలా మంది ప్లేయర్స్ లాగానే అతను కూడా డిడ్ నాట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. బట్ అతని ఎబిలిటీ మనకు తెలుసు, బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్. సో ఇతను కూడా మళ్ళీ ముంబై ఇండియన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ మిగతా టీమ్స్ కూడా ఖచ్చితంగా అతని కోసం ట్రై చేస్తాయి. నెక్స్ట్ యాంక్రిష్ రఘువంశీ, యంగ్స్టర్. ఐ థింక్ ఈజ్ జస్ట్ 20 ఇయర్స్లోనే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు. 19 ఇండియా అండర్ 19 స్టార్ అతను యాంక్రిష్ రఘువంశీ. లాస్ట్ టైం కూడా చాలా డబుల్ క్విక్ టైంలో 50 చేశాడు కేకేఆర్కి. అండ్ కేకేఆర్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి స్ట్రైక్ రేట్ ఉంది. యంగ్స్టర్, క్లాసీ ప్లేయర్. యాక్చువల్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇన్ ఆల్ ఫార్మాట్స్. ప్రస్తుతానికైతే ఐపీఎల్లో కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది. నెంబర్ 4లో ఉన్నాడు నా లిస్ట్లో. నెంబర్ 3లో మహిపాల్ లోమ్రోర్ ఉన్నాడు. మొన్ననే ఒక ట్రిపుల్ సెంచరీ చేశాడు రంజీ ట్రోఫీలో. అంతకుముందు ఒక సెంచరీ కూడా చేశాడు, ఐ థింక్ అగేన్స్ట్ హైదరాబాద్. సో రంజీలో మంచి ఫామ్లో ఉన్నాడనే కాదు, రీసెన్సీ బయాస్ ఒక్కటే కాదు నేను చెప్పేది. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. లాస్ట్ సీజన్లో తక్కువ రన్సే చేశాడు, ఎందుకంటే లేట్గా వచ్చాడు చాలాసార్లు బ్యాటింగ్కి ఆర్సీబీకి. బట్ 180 స్ట్రైక్, 183 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ లెఫ్ట్ హ్యాండర్, ఈ కెన్ ఆల్సో బౌల్ ఎ బిట్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో మహిపాల్ లోమ్రోర్ ఈసారి చాలా టీమ్స్ అతని కోసం ట్రై చేస్తాయి. మరి ఆర్సీబీ అతన్ని మీద అన్క్యాప్డ్ ఆర్టీఎం యూజ్ చేస్తారేమో చూడాలి. వెరీ గుడ్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. మంచి లేట్ ఆర్డర్లో బిగ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్. నెంబర్ 2లో నా లిస్ట్లో ఉన్నది అంశుల్ కాంబోజ్. లాస్ట్ సీజన్లో ముంబై తరఫున 3 మ్యాచ్లో ఎన్నో వికెట్ తీసి ఎక్కువ వికెట్ తీయలేదు. బట్ హీ వాజ్ ఇంప్రెసివ్. అండ్ ఆఫ్ లేట్ చాలా బాగా షైన్ అవుతుంది. దులీప్ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేశాడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్. ఐ థింక్ ఈ ప్లేస్ ఫర్ హిమాచల్ ఆర్ హర్యానా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ హిస్ స్టేట్ టీమ్. అంశుల్ కాంబోజ్ ఎమర్జింగ్ ఏషియా కప్ దాంట్లో కూడా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 3 వికెట్లు తీశాడు. వెరీ ఇంప్రెసివ్. పేస్ ఉంది అతనికి అండ్ అగ్రెసివ్ బౌలర్. డెఫినెట్గా చాలా టీమ్స్ అతని కోసం వెళ్తాయి. చాలా టీమ్స్ మొన్ననే అతను రంజీ ట్రోఫీలో కేరళకి అగేన్స్ట్ అనమాట 10కి 10 వికెట్లు తీసాడు ఒక ఇన్నింగ్స్లో. సో ఆ రీసెన్సీ బయాస్ అతనికి ఫేవర్గా పనిచేసే అవకాశం. ఎవరైతే ఆ టైమింగ్ ఇంపార్టెంట్, మీరు జస్ట్ బిఫోర్ ఆక్షన్ మీ బాగా పర్ఫామ్ చేయాలి, ఏ ఫార్మాట్ అయినా సరే. సో అతనికి ఉన్న ఎబిలిటీ టు టేక్ వికెట్స్, అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ లేటర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి అంశుల్ కాంబోజ్ ఈసారి నా లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ముఖ్యంగా యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్కి డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది పరిస్థితి. నెంబర్ 1లో ఉన్నాడు న్యూ బ్రెయినర్. నాకైతే అశుతోష్ శర్మ. అతను రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నాను పంజాబ్ కింగ్స్, చేయలేదు. అశుతోష్ శర్మ లాస్ట్ సీజన్లో ఈజ్ ఎ బిగ్ రెవల్యూషన్. అద్భుతంగా పర్ఫామ్ చేసి రైల్వేస్కి ఆడతాడు. అతని ఓవరాల్ T20 స్ట్రైక్ రేట్ 187 ఉంది. సో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్. చాలా మంచి అమేజింగ్ షాట్ మేకింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. బిగ్ 6 హీటింగ్ ఎబిలిటీ. దాంట్లో ఆడిన 28 మ్యాచ్లు T20 మ్యాచెస్, అన్ని మ్యాచ్లు కలిపి వాటిలో 46 సిక్స్లు కొట్టేశాడు. తర్వాత ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో ఫర్ పంజాబ్ కింగ్స్ 167 రన్స్ చేశాడు. లేట్గా వస్తాడు. 167 రన్స్ చేశాడు. 11 మ్యాచెస్ ఆడింది. దాంట్లో అతను 15 సిక్స్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఈస్ 189 స్ట్రైక్ రేట్. సో అంత బీభత్సమైన బ్యాటింగ్ అతను చేస్తాడు. కాబట్టి ఐ థింక్ చాలా టీమ్స్ వెళ్తారు. లేట్ ఆర్డర్ బిగ్ హిట్టింగ్ చేయగల రేర్ ఎబిలిటీ ఉండే ప్లేయర్ లైక్ శశాంక్ సింగ్, మనం చెప్పుకున్న నెహాల్ వదేరా, నమన్ ధీర్, సమీర్ రిజ్వీ, ఇలాగా చివరిలో వచ్చి బ్రహ్మాండమైన బిగ్ హిట్టింగ్ చేయగల డేరింగ్ అండ్ డాషింగ్ ప్లేయర్. సో అశుతోష్ శర్మ నా దృష్టిలో నెంబర్ 1. అందరికంటే ఎక్కువ అమౌంట్ అనుకున్నట్టుగా 10 కోట్ల బ్యారియర్ దాటి హైయెస్ట్ బిడ్ వచ్చిన అన్క్యాప్ ప్లేయర్ రికార్డ్ సృష్టిస్తాడని నేను అనుకుంటున్నాను. బట్ ఆక్షన్ డైనమిక్స్లో మీరు ఎక్కడ వస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. అన్క్యాప్ ప్లేయర్స్లో ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడో లేదో చూడాలి అతను. బట్ స్టిల్
అతనికి పెద్ద అమౌంట్ వెళ్ళే అవకాశాలు నాకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది నా టాప్ 10. మీరు క్యూబీ ఇస్తున్నారు లేదా, లేకపోతే మీ టాప్ 10 ఇవ్వండి. మీ టాప్ 10 కూడా ఇవ్వండి. మీ కామెంట్స్లో పెట్టండి. మీరే టాప్ 10 అన్క్యాప్ ప్లేయర్స్. ఇంకా చాలామంది ఉండొచ్చు. ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్స్ అయితే ఎక్కడెక్కడి నుంచి దుర్బిణి వేసి మంచి మంచి ప్లేయర్స్ని తీసుకొస్తారు. మీరు అనుకోకుండా వాళ్ళ కోసం చాలా పెద్ద అమౌంట్స్ వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా చూసాం మనం. పీపుల్ లైక్ కుమార్ కుషాగ్రా, రాబిన్ మింజ్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అమౌంట్స్కి వెళ్ళాలని చూసాం మనం. సో ఈసారి ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ లిస్ట్లో. టేక్ ది కేస్ ఆఫ్ హెచ్ఎస్ బ్రార్, హర్ప్రీత్ సింగ్ బ్రార్ ప్రతిసారి పంజాబ్కి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇన్ పర్టికులర్ సీజన్ ఈ గాట్ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఇన్ సక్సెసివ్ ఓవర్స్ ఇన్ ద సేమ్ ఓవర్. సో ఎక్కువ వికెట్లు తీసిన దిగిపోయిన లాస్ట్ సీజన్లో కూడా ఇట్స్ వెరీ వెరీ ఎకనామికల్. హర్ప్రీత్ బ్రార్ ఈజ్ ఏ ప్రూవెన్ పర్ఫార్మర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో హర్ప్రీత్ బ్రార్ కూడా మరి పంజాబ్ ఆర్టీఎం యూజ్ చేయొచ్చు అతని కోసం. లేకపోయినా కూడా చాలా టీమ్స్ అతని కోసం ట్రై చేస్తాయి. ఎందుకంటే అతను ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఫార్మాట్లో. ఇండియన్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది, షార్ట్ సప్లై. ఇప్పుడు ఐపీఎల్ ఆక్షన్ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై. మీరు ఎకనామిక్స్ చదువుకుంటే ఆ డిమాండ్ అండ్ సప్లై థియరీ మీద పనిచేస్తుంది. సో అక్కడ మీకు డిమాండ్ ఎక్కువ ఉంది ఇండియన్ స్పిన్నర్స్కి, కానీ అక్కడ సప్లై తక్కువగా ఉందని మంచి క్వాలిటీ స్పిన్నర్స్ లేరు. సో అందుకని హెచ్ఎస్ బ్రార్ కూడా రావచ్చు. టాప్ 10లో పెట్టలేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఐపీఎల్లో ఆడుతున్నాడు. యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంది అతని దగ్గర. ఎక్సైటింగ్గా ఉండాలి ప్లేయర్స్. ఇప్పుడు ఆక్షన్ టేబుల్ మీద ఉన్న ఫ్రాంచైజీస్ అంటే ఎక్సైటింగ్ టాలెంట్, యంగ్ టాలెంట్ కోసం వెళ్తారు. అబోవ్ యావరేజ్ పర్ఫార్మర్స్ కోసం అంత ఎక్కువ అమౌంట్ పెట్టరు. అందుకని అతను టాప్ 10లో పెట్టలేదు. బట్ హీ స్టిల్ గో ఫర్ బిగ్ అమౌంట్ అనుకుంటున్నాను. నిశాంత్ సింధు, ఇతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నాకు తెలిసినంత వరకు. ఇట్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఈజ్ ఆల్సో ఇన్ ఆల్రౌండర్. అతను మన ఇండియా ఏ తరఫున కూడా ఎమర్జింగ్ ఏషియా కప్లో ఆడాడు, బాగానే పర్ఫామ్ చేశాడు. సో నిశాంత్ సింధు ఈజ్ అనదర్ ఎక్సైటింగ్ టాలెంట్. ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ అతను. అభినవ్ మనోహర్ కూడా ఐపీఎల్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ లాస్ట్ సీజన్లో అంత గొప్పగా అతను ఆడలేదు. అభినవ్ మనోహర్ కూడా అయితే అతను కర్ణాటక ప్రీమియర్ లీగ్లో అదరగొట్టేస్తాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఐపీఎల్లో దాన్ని రెప్లికేట్ చేయలేకపోయాడు మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ హీ హెస్ గాట్ దట్ టాలెంట్. సో అతని కోసం కూడా వెళ్తారు. మరొక కర్ణాటక ప్లేయర్ విజయ్ కుమార్. లాస్ట్ టైం కొన్ని మ్యాచ్లు ఆడాడు ఆర్సీబీకి. 2 సీజన్స్గా బాగానే పర్ఫామ్ చేశాడు ఆర్సీబీకి. అతను కూడా ఈ ఇండియా ఏ తరఫున పర్ఫామ్ చేసిన ప్లేయర్. అండ్ ఇండియా రాడార్లో కూడా ఉన్నాడు. ఇండియన్ టీమ్ ఐ థింక్ మొన్న ఆస్ట్రేలియాలో కూడా అతను ఆడాడు ఇండియా ఏ తరఫున. సో విజయ్ కుమార్ ఈజ్ అనదర్ ఎక్సైటింగ్ బౌలర్. నాట్ వెరీ పేసీ బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. స్వాప్నిల్ సింగ్ ఆల్సో ప్లేడ్ ఫర్ ఆర్సీబీ లాస్ట్ సీజన్. 33 years ఎంత ఏజ్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ అతను. బ్యాటింగ్ కూడా బాగానే చేయగలడు. లాస్ట్లో చివరిలో అవకాశం ఇచ్చారు ఆర్సీబీకి, ఈ పర్ఫార్మ్డ్ వెల్. సో స్వాప్నిల్ సింగ్ కోసం కూడా టీమ్స్ వెళ్తే అర్షిన్ కుల్కర్ని కూడా ఒక 50 ఎంతో చేసినట్టున్నాడు లాస్ట్ సీజన్లో. వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్ అర్షిన్ కుల్కర్ని. అతని కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. విద్వత్ కావారెప్ప, అనదర్ గుడ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్. ఇతను బేసికల్లీ రెడ్ బాల్ క్రికెటర్, కానీ అతనుకున్న ఆల్రౌండ్ ఎబిలిటీతో అతని కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. మరీ పెద్ద అమౌంట్కి వెళ్ళకపోయినా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ లెక్కలో అతను తీసుకుంటారు. రసిక్ ధార్ లాస్ట్ టైం ఢిల్లీకి బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అతను కూడా ఇండియా ఏ తరఫున ఎమర్జింగ్ ఏషియా కప్లో ఆడాడు. రసిక్ ధార్ ఇస్ ఎక్సైటింగ్ కశ్మీరీ బౌలర్. ఐ థింక్ అతని కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. శుభం ఘర్వాల్ అని ఒక కొత్త ప్లేయర్, చాలా మొన్న ఒక సెంచరీ చేశాడు, చాలా క్విక్ టైంలో సెంచరీ చేశాడు. ఏ టీమో నాకు గుర్తులేదు, బట్ అతను కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్గా నాకు కనిపిస్తున్నాడు. సిమర్జిత్ సింగ్ హూ ప్లేస్ ఫర్ చెన్నై, అతను కూడా గుడ్ ఫాస్ట్ బౌలర్. మానవ్ సుతార్, మీకు ఇండియన్ స్పిన్నర్స్ తీసుకున్న మానవ్ సుతార్ లాస్ట్ టైం కూడా స్క్వాడ్లో ఉన్నాడు. 1-2 మ్యాచ్లు ఆడినట్టు పెద్దగా పర్ఫామ్ చేయాలి. ఆఫ్లైట్ దులీప్ ట్రోఫీలో కానీ వాటిలో గుడ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతను తనుష్ కోటియాన్ హాఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. వీళ్ళు కూడా పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సుయాష్ శర్మ హూ ప్లేడ్ ఫర్ కేకేఆర్. ఫస్ట్ సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు, కానీ గుడ్ లెగ్ స్పిన్నర్. సో అతను కోసం కూడా టీమ్స్ వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే జిషాన్ అన్సారీ అనుకుంటా, యూపీ ప్రీమియర్ లీగ్లో లెగ్ స్పిన్నర్, మంచి వికెట్లు తీశాడు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ప్లేయర్స్ మనకి అక్కడ ఎమర్జ్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం. అన్క్యాప్ ప్లేయర్స్ 318 మంది ఉన్నారు. దీంట్లో చాలామందిని చాలా టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. సో మన అన్యూజువల్గా వీళ్ళకి పెద్ద అమౌంట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వాచ్ దిస్ స్పేస్.